నెక్స్ట్ క్వశ్చన్ 40 క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్? ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఏంది? న్యూటన్. మరి సిజిఎస్ యూనిట్స్ ఏంటివి? డైన్స్. సిజిఎస్ యూనిట్స్ ఏంటివి? డైన్స్. ఎస్ఐ యూనిట్స్ ఏంటివి? న్యూటన్స్. వీటి మధ్య రిలేషన్ ఏంటి? 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్స్. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 10⁵ డైన్స్. 5 డైన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. 41 క్వశ్చన్. వాట్ ఈస్ ద న్యాచురల్ స్టేట్ ఆఫ్ యువర్ బాడీ? మన బాడీ యొక్క ఏ బాడీ యొక్క న్యాచురల్ స్టేట్ అయినా కూడా రెండే రకాలు చెప్తాము, రెస్ట్ అండ్ యూనిఫామ్ మోషన్. రెస్ట్ మరియు యూనిఫామ్ మోషన్లు మాత్రమే న్యాచురల్ స్టేట్. రెస్ట్లో లేకుండా ఇది వెలాసిటీ తోటి కనుక వెళ్తూ ఉంది, యాక్సిలరేషన్ తోటి కనుక వెళ్తూ ఉందంటే దానిలో కంపల్సరీ ఏమున్నట్టు? ఏదో ఫోర్స్ అప్లై చేస్తున్నట్టు లెక్క. ఫోర్స్లో అప్లై చేయనప్పుడు ఎట్లా ఉంటాయి అవి? రెస్ట్లోనన్నా ఉంటవి, యూనిఫామ్ మోషన్లోనన్నా ఉంటవి. వాటిని ఏమంటారు? న్యాచురల్ స్టేట్ అంటారు. ఏమంటారు? న్యాచురల్ స్టేట్. 42 క్వశ్చన్. విచ్ అబ్జర్వేషన్స్ మేడ్ బై యూ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్? ఏదైనా ఒక వస్తువు కదులుతూ ఉంటే ఏమి అబ్జర్వ్ చేసినాడు అంటున్నాడు. ఫస్ట్ వన్, ఏ బాడీ విచ్ ఈజ్ ఎట్ రెస్ట్ ఇనిషియల్లీ కంటిన్యూస్ టు బి ఇన్ ద సేమ్ స్టేట్. ఏదైనా ఒక వస్తువు కనుక నిశ్చల స్థితిలో కనుక ఉన్నట్లయితే అది నిశ్చల స్థితిలోనే ఉండాలనుకుంటుంది, అన్లెస్ యూ అప్లైడ్ ఫోర్స్. ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నది ఎట్లా ఉండాలనుకుంటుంది? నిశ్చల స్థితిలోనే ఉండాలనుకుంటుంది. ఎప్పటి వరకు? ఫోర్స్ను అప్లై చేయనంత కాలం వరకు అనేది ఫస్ట్ పాయింట్. కమ్ టు సెకండ్ పాయింట్. ఏ బాడీ విచ్ ఈజ్ ఎట్ రెస్ట్ మూవింగ్ విత్ సర్టెన్ వెలాసిటీ చేంజ్డ్ ఇట్ వెలాసిటీ టు సమ్ అదర్ వాల్యూ. ఏమైందట? ఒక బాడీ ఏమైంది? ఫస్ట్ రెస్ట్లో ఉన్నది లేదా సర్టెన్ వెలాసిటీ తోటి మూవ్ అవుతూ ఉన్నది. దీని వెలాసిటీని చేంజ్ చేసేది కానీ రెస్ట్ని చేంజ్ చేసేది కానీ చెయ్యాలి అని అంటే కంపల్సరీ దీని మీద కొంత ఫోర్స్ అప్లై చేయాలి. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్. ఏ బాడీ మూవింగ్ విత్ సర్టెన్ వెలాసిటీ కంటిన్యూస్ ఇట్స్ మోషన్ విత్ సేమ్ వెలాసిటీ వితౌట్ ఎనీ చేంజ్. ఒక సర్టెన్ వెలాసిటీ తోటి కనుక ముందుకు వెళ్తూ ఉంటే దీని మీద ఏ బలాలు కనుక పని చేయకపోతే అదే వెలాసిటీ తోటి వెళ్ళడం జరుగుతుంది, అదే వెలాసిటీ తోటి వెళ్తుంది. ఇట్లాంటి స్టేట్స్ ఆఫ్ మోషన్స్ని మనం అబ్జర్వ్ చేస్తాము.